డాక్టర్ గారు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే పెద్దవాళ్ళల్లో ఎక్కువగా మోకాలు నొప్పులు అని వినేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఎందుకండి అలా రావడానికి గల కారణాలు ఏంటి? అవునమ్మా, మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఒక్కొక్క ఏజ్లో ఒక రీజన్ వల్ల వస్తుంటుంది. అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, గ్రోయింగ్ ఏజ్లో వస్తుంది, యంగ్ అడల్ట్స్లో వస్తుంది, ఓల్డ్ ఏజ్లో వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే మోకాళ్ళ నొప్పి ఎలా అంటే గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. ఏమవుతుందంటే గ్రోత్ స్పర్ట్స్ వచ్చినప్పుడు బోన్స్ సడన్గా లెంత్ పెరుగుతాయి. దానికి అటాచ్ చేసిన లిగమెంట్స్ మసిల్స్ ఏంటంటే కొంచెం స్లోగా పెరుగుతుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే బోన్స్ పైన కొంచెము లోడ్ పడుతుంది, ట్రాక్షన్ అంటాం. దానివల్ల నొప్పులు వస్తుంటాయి. కానీ మెజారిటీ ద పెయిన్స్ ఎలా అంటే దాంతట అదే తక్కువ అవుతుంటుంది. కానీ ఏ పెయిన్ అయితే పర్సిస్టెంట్గా ఉండి మోకాళ్ళు కొంచెం వంకరగా వెళ్ళి నడవడం ఇబ్బంది అయిందనుకోండి, అప్పుడు మనము వరి కావాలి. ఎందుకంటే ఈ పెయిన్స్ రికెట్స్ అని విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తాయి. ఒకసారి మోకాళ్ళు బోన్ సాఫ్ట్గా అయ్యి మోకాళ్ళు వంకర వెళ్ళి నొప్పులు వస్తుంటాయి. ఇది సింపుల్ డయాగ్నోజ్ చేయొచ్చు. అంటే ఎక్స్రేస్ చూస్తే తెలుస్తుంటుంది. విటమిన్ డి లెవెల్ చేసి తక్కువ ఉంటుంది. విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తే చాలా వరకు రెక్టిఫై అవుతుంది. ఒకసారి చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ అంటాం, జువనైల్ ఆర్థరైటిస్ అంటాం. అది లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెద్దవాళ్ళలో. అది టెస్ట్ల వల్ల తెలుస్తుంది. అంటే రోజు నొప్పి రావడం, స్పెషల్లీ మార్నింగ్ టైంలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది, స్టిఫ్నెస్ ఉండడము, నడవడం ఇబ్బంది కావడము, లింపింగ్ చేయడము, నైట్ టైం నిద్రలో లేచి చిన్నపిల్లలు ఏడుస్తారు నొప్పి వల్ల. దాన్ని జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అది కూడా ఇంకా టెస్ట్ల వల్ల ఎక్స్రేస్ వల్ల తెలుసుకుంటుంది. ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇనీషియల్గా డయాగ్నోసిస్ చేస్తే కంప్లీట్గా నార్మల్గా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎర్లీ డయాగ్నోస్ చేయడం వల్ల ఈ రోజు రేపుల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. బయాలజికల్ ట్రీట్మెంట్ అని న్యాచురల్ ట్రీట్మెంట్తో చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా కొంచెము ఏజ్లో అంటే 20స్లో వచ్చే వాళ్ళకి, స్పెషల్లీ లేడీస్లో మోకాళ్ళ నొప్పులు కానీ స్పెషల్లీ జాయింట్స్ పెయిన్స్ వస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే నొప్పి వస్తుంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, డిఫార్మిటీస్, నడవడానికి ఇబ్బంది, ఉదయం లేచిన వెంబడే స్టిఫ్గా అయిపోతుంటాయి జాయింట్స్ ఒక 40 నిమిషాల వరకు. అది కూడా డయాగ్నోజ్ చేయాలి. బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే వల్ల డయాగ్నోజ్ చేసేసి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కామన్ ఇన్ విమెన్. సో మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సివియర్ డిఫార్మిటీస్ అవాయిడ్ చేయొచ్చు, ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ వీలవుతుంది. సో తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇంకా మీరు అన్నట్టు ఏజ్ వచ్చిన వాళ్ళు 50 తర్వాత, ఈ రోజు రేపుల్లో 40 తర్వాతనే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే అరుగుదల వల్ల ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. ఈ రోజు రేపుల్లో లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 80-90 వరకు వస్తుంది. ఈరోజు 84 ఒక పర్సన్కు నీ రీప్లేస్మెంట్ చేశాను ఈరోజు మార్నింగ్. సో అంత ఏజ్ వరకు ఉంటున్నారు, ఫిట్గా ఉంటున్నారు. ఒకప్పుడు 60 వచ్చే వరకు అందరూ సృష్టి పూర్తి చేసేసుకొని ఇంకంతే లాస్ట్ అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు 80s 90s వెరీ కామన్ అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మోకాళ్ళు కూడా మెకానికల్ ఉంటుంది కదా, నడవడం వల్ల అరుగుతుంది. సో ఈ విధంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వెరీ కామన్ అయిపోయింది. ఒకటి ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ మన ఇండియాలో నియర్లీ ఎంత 7 crore పీపుల్ సఫర్ అవుతున్నారు. అంటే యాజ్ బిగ్ యాజ్ మేబీ ఏపీ తెలంగాణ ఉన్నట్టు. కానీ మెజారిటీ వాళ్ళకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో 4 స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4. స్టేజ్ 1, 2 సింపుల్ ఫిజియోథెరపీ, మాడిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీ, కొంచెం సింపుల్ పెయిన్ కిల్లర్స్. స్టేజ్ 3 ఉన్న వాళ్ళకు ప్రాబబ్లీ ఇంజెక్షను, అప్పుడప్పుడు చిన్న ప్రొసీజర్ చేస్తాం లేజర్తో. స్టేజ్ 4 వచ్చి కంప్లీట్ డ్యామేజ్ అయిన వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు రేపుల్లో యంగ్ వాళ్ళలో ఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఎనీ ఇంజురీస్ రావడం, అంటే స్కూటర్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్స్, కింద పడడము, స్పోర్ట్స్ పడినప్పుడు లోపల జాయింట్ డ్యామేజ్ అవుతుంటుంది, కార్టిలేజ్ కానీ లిగమెంట్ డ్యామేజ్. అది డయాగ్నోసిస్ చేయక అలానే వదిలిపెట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ అరిగిపోయి ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే.